అత్యాధునికమైన విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో మహానగరాలకు ధీటుగా సామాన్యులకు సైతం అందుబాటులో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. స్త్రీ మరియు ప్రసూతి వైద్య రంగంలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్ దీపా డి, డీజీఓ, డిఎన్బి, obstetrician and gynecologist, డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ గైనకాలజిస్ట్ అండ్ obstetrician, స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కె ప్రతిమ, డీజీఓ, డిఎన్బి, ఎఫ్ఆర్ఎం గారిచే డిపార్ట్మెంట్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం నందు లభించు వైద్య సేవలు, యాంటీనటల్ ఓపీడీ సర్వీసెస్, కాబోయే తల్లులకు ప్రసవ తరగతులు, గైనకాలజీ ఓపీడీ సేవలు, గర్భకోశ సమస్యలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నార్మల్ డెలివరీకి ప్రత్యేక ప్రాధాన్యత, నొప్పి లేకుండా సాధారణ కాన్పులు చేయటం, హై రిస్క్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భాశయ కణితులు, అండాశయ సమస్యలకు ఆపరేషన్లు, అండాశయంలో నీటి పొడుగులను లాప్రోస్కోపిక్ ద్వారా తొలగించుట, చిన్న మరియు పెద్ద ఆపరేషన్లు, కడుపులో బిడ్డ పెరుగుదల సమస్యలు, ప్రసూతి కాన్పు, తెల్లబట్ట, ఎర్రబట్ట, నెలసరి సమస్యలు, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్, పిల్లలు లేకుండా ట్యూబెక్టమీ, వాసెక్టమీ ఆపరేషన్స్ చేయబడును. కోత కుట్లు లేకుండా లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును. గైనకలాజికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వీసెస్, పాప్ స్మియర్, కొల్పోస్కోపీ, సర్వైకల్ బయాప్సీ, మామోగ్రామ్, అల్ట్రాసౌండ్, హిస్ట్రోస్కోపీ, స్త్రీ జననేంద్రియ మూత్ర ఇన్ఫెక్షన్లకు పరిష్కారం మరియు చికిత్స చేయబడును. ఫెర్టిలిటీ క్లినిక్ అండ్ ఐవీఎఫ్ ఇక్సీ ల్యాబ్, మగవారిలో మరియు ఆడవారిలో అన్ని సంతానోత్పత్తి సమస్యలకు ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా చికిత్స చేయబడును. అన్ని రకాల స్త్రీ సంబంధిత సమస్యలు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీ డిసిఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. కిమ్స్ హాస్పిటల్, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్. అన్ని రకాల చెవి, ముక్కు, గొంతు సమస్యలకు మన ఒంగోలు నగరంలో కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ వారిచే నడపబడుతున్న కిమ్స్ హాస్పిటల్ ఈఎన్టీ జబ్బుల విభాగంలో డాక్టర్ కార్తీక్ కొనగళ్ల, ఎంబీబీఎస్, డిఎన్బి, ఈఎన్టీ, ఎఫ్హెచ్ఎన్ఓ, చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్ గారిచే సాధారణ చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు సిఎస్ఎఫ్, రినోర్హియా రిపేర్, నాజల్ బోన్ ఫ్రాక్చర్స్, వెర్టిగో, అడినెక్టమీ, టాన్సిలెక్టమీ, ఫారిన్ బాడీ రిమూవల్, సిస్ట్ రిమూవల్ సర్జరీ, మైక్రో ఎయిర్ సర్జరీ, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, మైక్రో లారింజియల్ సర్జరీ, కెలాయిడ్ రిమూవల్ సర్జరీ, సాలివరీ గ్లాండ్ స్టోన్స్ రిమూవల్ మరియు రైనోప్లాస్టీ చేయబడును. తరచూ జలుబు, తుమ్ములు, సైనసైటిస్ లాంటి ముక్కు సమస్యలు, గొంతు నొప్పి, మాట సమస్య, నోటిపూత లాంటి గొంతు సమస్యలు, చెవిలో గడ్డలు, చెవి నొప్పి, వినికిడి సమస్యలు లాంటి చెవి సమస్యలకు చికిత్స అందించబడును. తెల్ల కార్డ్ కలిగిన వారికి వైఎస్ఆర్ వైద్య సేవా పథకం, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓసరవెల్లి రాజకీయాలు చేయడం నాకు చేత కాదు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఘనంగా మాజీ మంత్రి సిద్ధారావు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానులు. నేను పార్టీ మారుతున్నట్లు కొన్ని ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినేని నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నా తుది శ్వాస వరకు వైసీపీలోనే కొనసాగుతానని వెల్లడించారు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం నా మంత్రి పదవిని కూడా వదులుకొని వైఎస్ఆర్సీపీలో చేరానని తెలిపారు. ఓసరపల్లి రాజకీయాలు చేయడం నాకు చేత కాదని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేనేతల గురించి ట్వీట్ చేశారని, దానికి నేను స్పందించడం జరిగిందన్నారు. నేతన్నలకు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో మేలు చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నేతన్నకు ఏడాదికి 24,000 రూపాయలు అందిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటారని తెలియజేశారు. నన్ను కొంతమంది వ్యక్తులు, కొన్ని ఛానల్స్ రెచ్చగొట్టాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. ఒంగోలులో గుప్తా వెనుక ఎవరున్నారు అందరికీ తెలుసని, అతనికి ఎక్కడి నుండి డబ్బులు సమకూరుస్తున్నారో అది కూడా తెలుసని పేర్కొన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని, అందరితో చర్చించడం జరిగిందని, మరొక 2 రోజుల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. లాభాల్లో అన్నింటిలో కూడా ఎప్పుడు పార్టీ ఉన్నా లేకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను తప్ప వేరే పార్టీకి పోయే ప్రసక్తి లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను
ఉన్నంతకాలం రాజకీయాలు ఉన్నంతకాలం వైఎస్ఆర్ పార్టీలు ఉంటా, లేకపోతే రాజకీయాలు మానేస్తా. అంతేగాని పార్టీలు మారటం, పార్టీలు అవసరాలను బట్టి మారటం ఆ నైజం నాది కాదు. ఇది అందరూ కూడా అందరి ఛానల్స్కి నేను వినవించుకుంటున్నా. దయచేసి ఇట్లాంటి ప్రచారాలు బట్టి చేయొద్దని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి నేను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, చేనేతలకు సంబంధించి మనం వాళ్ళు ఇది చేయాలా, వాళ్ళ కోసం మనం చేయాల్సిన అవసరం అని చెప్పి ట్వీట్ చేస్తే దానికి నేను రెస్పాండ్ అయ్యాను. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా మరి చేనేతలకు ఎంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు నేను చేనేత మినిస్టర్గా ఉన్న రాజశేఖర్ గారి ప్రభుత్వంలో అప్పుడు 300 కోట్ల రూపాయలు చేనేతలు వేవ్ చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేస్తం పెట్టి 24,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ చేనేతలకు ఎంతో మేలు చేస్తున్నాడు. కాబట్టి మనం చెప్పుకునేది సార్ ఎన్నో రకాలుగా చూస్తూ ఉన్నా. ఈ మధ్యకాలంలో అసలు నాకు ఏ సంబంధం లేని విషయాలు కూడా ఛానల్ రావటం మరి నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమందికి బాధ కలగవచ్చు. నేను ఒకటే చెప్పాను ఆ రోజు మీటింగ్లో కూడా, వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకి న్యాయం చేసే దానికోసం నేను ఎంతవరకైనా పోరాటం చేస్తానని చెప్పి, దానివల్ల కొంతమంది బాధపడి ఉండొచ్చు. ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు. నేను మటుకు ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి ఉన్న కార్యకర్తల కోసం నేను ఎంతవరకైనా పోరాడతా. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు పర్వాలేదు, నేను ఎదుర్కొంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏ విషయంలో కూడా నేను వెనకాడేది లేదు. నన్ను ఇది చేసేదానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేనికి కూడా నేను ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ఏదో ఈ రకమైన ఛానల్స్లో ఏదో రకంగా నన్ను ఎంబ్రాస్ చేసి ఏదో నన్ను రెచ్చగొట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య నేను ఎప్పుడు బూతులు తిట్టిన కూడా ఒకరోజు బూతులు కూడా తిట్టాను. అది కూడా నాకు నిజంగా చెప్తాను, నాకు ఆ రోజు బాధేసింది. ఖచ్చితంగా కూడా నేను సమన్వయంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు 22 నియోజకవర్గాలు అప్పచెప్పారు. ఆ 22 నియోజకవర్గాలు గెలుపు కోసమే నేను ప్రయత్నం చేస్తాను తప్ప మరి ఎక్కడ కూడా తప్పులు అయితే చేయను. నేను కార్యకర్తలకి న్యాయం చేసేదానికే ప్రయత్నం చేస్తున్నాను, పార్టీని డెవలప్ చేసేదానికి నిజంగా చేస్తున్నానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా అది చూస్తూ ఉన్నారు, ఎవరు నాయకులు సపోర్ట్ చేస్తున్నారో ఏం తెలియదు. ఆ ఫండింగ్ మట్టుకు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారో నాకు తెలుసు. బట్ నేను ఆ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో పోతూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ పోతున్నప్పుడు ఏదో కాగితం ఇవ్వడానికి ఏమైనా చొరబడి ఇచ్చిండొచ్చు. దానికి పెద్ద విశేషం కాదు, అది పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో కూడా అంత సెక్యూరిటీ కూడా ఉండకపోవచ్చు, అట్లా ఇచ్చి ఉండొచ్చు. దానికి ఏదో ఎవరో నాయకుడు అక్కడ ఇచ్చుంటాడని కూడా నేను అనుకోవట్లా. అతను వాడి క్యారెక్టర్ మీకు తెలుసు. వాడి నిన్న జనసేన మీటింగ్లో మాట్లాడతాడు, ఇక్కడ మళ్ళా అక్కడ పోతాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఒక ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తాడు. మరి వాడు ఏ పార్టీయో తెలియదు. అది దాని మీద కమిషన్ క్లారిటీ కూడా ఇచ్చింది ఆమె. మేము ఎంక్వైరీ చేస్తున్నాం, అది నిజంగా నిర్ధారణ అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పి డైరెక్ట్గా పార్టీ చెప్తా ఉంది. మరి దాని మీద ఇప్పుడు ఒకవేళ అది మాఫింగ్ ఏమో తెలియదు కదా, అది ఒకసారి అన్ని క్లారిటీ తీసుకోవాలి కదా. మాకు ఎంక్వైరీ జరుగుతుంది, 2-3 రోజులు ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది, దాని ప్రకారం చర్యలు తీసుకుంటూ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంక్వైరీలన్నీ ఒక రోజులో చేసేస్తారా ఎవరన్నా? అవన్నీ ఏం లేదు. సీఎం గారు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎవరైనా కానీ తప్పు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం గారు ఉన్నారు. త్వరలోనే అది క్లారిటీ వస్తుంది. దాని మీద మరి నిజంగా అతను తప్పు చేస్తుంటే చర్యలు తీసుకుంటారు. నిజంగా అది మాఫింగ్ అయి ఉంటే ఎవరైతే మాఫింగ్ చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు జన్మదిన వేడుకలు ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని సిద్ధా రాఘవరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధా రాఘవరావు పద్మావతి దంపతులు వారి కుమారుడు సిద్ధా సుధీర్ కేక్ కట్ చేశారు. పలువురు సిద్ధా రాఘవరావు దంపతులను గజమాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు గంటా రామానాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసీరావు, సిద్ధ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పగటిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జాతీయ దొంగలను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 17 కేసుల్లో నిందితులుగా ఉన్న వీరి వద్ద నుంచి 30,72,000 రూపాయల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం పెద్ద కంచెర్ల గ్రామానికి చెందిన గుడిపాటి వీరాంజీ చాలా కాలం నుండి దొంగతనాలకు అలవాటు పడి ప్రకాశం జిల్లాలోని చిలకలూరుపేట, బొల్లాపల్లి మండలాల్లో పగటిపూట తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి పగటిపూట దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఇతనికి సహకరించిన గోపు శ్రీనివాసరావు కూడా అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి 640 గ్రాముల బంగారు నగలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్శి డీఎస్పీ నారాయణ స్వామి ఆధ్వర్యంలో కేసును ఛేదించిన త్రిపురాంతకం సీఐ ఎం రాంబాబు, కురిచేడు ఎస్ఐ పి శివనాగరాజు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు. నా అపీల్ ఉంది టు ఆల్ ద వ్యూవర్స్, మీరు ఎప్పుడు వెళ్తే మీరు ఒక ఇలాంటి ఆబ్వియస్ ప్లేసెస్లో కీస్ పెట్టకండి. ఫర్ ఎగ్జాంపుల్ అండర్నీత్ యువర్ ఇది విండో దగ్గర ఆర్ సమ్ ప్లాంట్స్ దగ్గర ఇలాగే చేస్తే ఎవరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఈజీగా మీ హౌస్లో లోపల ఎంటర్ అయ్యి మీ ప్రాపర్టీ థెఫ్ట్ చేయవచ్చు. సో మీరు మీ కీస్ సేఫ్ ప్లేస్లో పెట్టాలి, మీ దగ్గర పెట్టండి ఆర్ సమ్ నేబర్కి ఇవ్వండి ఎవరు హౌస్లో ఉంటారు దగ్గర హౌస్లో. సో అక్కడ అలాగే చేస్తే బాధ్యత ఫిక్సప్ అవుతుంది. సో ఎవరు ఇలాగే మీ హౌస్లో థెఫ్ట్ చేయరు. సో ఇది నా అపీల్. అండ్ సెకండ్లీ, సపోజ్ మీరు లాంగ్ టైం బయటకు వెళ్తే LHMS కెమెరాస్ ప్రయోగం చేయాలి. LHMS అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. మీరు పోలీస్కి కవర్ చేస్తే దట్ ఐఎమ్ గోయింగ్, నేను 5-10 డేస్ బయట వెళ్తున్నాను, నాకు సేఫ్ కీపింగ్ కోసం LHMS కెమెరాస్ కావాలి. సో మనం పోలీస్ తరఫు నుంచి ఒక మూవబుల్ కెమెరా ప్రొవైడ్ చేస్తాము. ఆ కెమెరా అక్కడ మీ హౌస్లో ఇన్స్టాల్ చేస్తాము. అక్కడ సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే పోలీస్కి అలర్ట్ వస్తుంది. అండ్ మనం ఇక్కడ నుంచి మానిటర్ కూడా చేస్తాము. అండ్ మీరు కూడా మీ హౌస్ యాప్ ద్వారా మానిటర్ చేయొచ్చు ఎక్కడో నుంచి. సో ఎక్కడైనా నుంచి మీరు చేయవచ్చు. సో ఇది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒక మంచి ఫెసిలిటీ ఉంది. ఇది యూజ్ చేయాలి. మీకు దీనికోసం ఒక యాప్ ఉంది, మీరు డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ ఎనీ డిఫికల్టీ ఆర్ కన్ఫ్యూజన్ ఉంటే మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. అది ఫోన్ నెంబర్ ఉంది 9121102266. దిస్ నంబర్లో ఫోన్ చేసి మీరు డయల్ 100 కూడా చేయవచ్చు, ఏదో చేయవచ్చు. మీరు చేసి మీరు బయట వెళ్ళినప్పుడు దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అక్కడ మీ హౌస్లో వచ్చి ఇది కెమెరా ఇన్స్టాల్ చేసి వెళ్తాము. సో ఇది వెరీ ఫ్రీ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఏం పేమెంట్ కూడా అవసరం పెండింగ్ ఉంది. ఫ్రమ్ ఇప్పుడు యాజ్ మచ్ యాజ్ వీ హ్యావ్ డన్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ దట్, ఇప్పుడు అది రాబరీ లాగా కనిపించలేదు, అది ఒక బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లాగా కనిపిస్తుంది. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే అక్కడ ఒక ఓనర్ ఉన్నారు, వాళ్ళ కొరియర్ సర్వీస్ ఓనర్, వాళ్ళు 2 persons, వాళ్ళ డ్రైవర్ 2 persons ఆ రోజు బండిలో ఉన్నారు. వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ చేయడానికి. వాళ్ళు సమ్ థర్డ్ పర్సన్కి మోస్ట్ లైక్లీ ఇచ్చారు. ఇది దట్ ఈస్ ద లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ that might be. It is also one big possibility. Thank you, sir. టీడీపీ నేత నారా లోకేష్ విదేశీ మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరుపై, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఓటుకు నోటు కేసుపై పూర్తిస్థాయి డీజీపీ విచారణ చేపట్టాలని సంతనూరుపాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. ఇంకొక మనం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఓటుకు నోటు కేసు ఏమైందని అడుగుతున్నాం. ఆ ఆడియోలో మాట్లాడిన వాళ్ళిద్దరూ డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు అని, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి అని సుస్పష్టంగా
మాట వినపడినప్పుడు ఇప్పటికి కూడా ఆ కేసు ఎందుకు తేలలేదు? ఆ కేసులో ఉన్నవాళ్ళు ఎవరు? గోరంట్ల మాధవ్ కేసు తేలాలి, ఈ ఫోటోల్లో ఉన్న విషయం తేలాలి, ఓటుకు నోటు కేసు విషయం తేలాలి. దీంట్లో నాకేం కన్ఫ్యూజన్ లేదు. నేను సూటిగా సుత్తి లేకుండా చెప్తున్నా. రేపటి నుంచి అనిత గారు మాట్లాడాలి, తెలుగుదేశం పార్టీ డిబేట్లు ఈ ఫోటోల మీద మాట్లాడాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఈ ఫోటోల మీద మాట్లాడాలి, ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడాలి. మేము డిబేట్లకు వస్తాం, మేము ఈ ఫోటోలతోనే వస్తాం, గోరంట్ల మాధవ్ వీడియోతోనూ వస్తాం. మాకు ఏమీ కన్ఫ్యూజన్ లేదు. అయితే ఇది నిజము తేలాలి, అది నిజము తేలాలి, ఓటుకు నోటు కేసు నిజము తేలాలి. ఎందుకంటే బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు సిగ్గు ఉంటే ఆ ఓటుకు నోటు కేసు దోషి ఎవడో చెప్పండి. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నీతి గురించి, నిజాయితీల గురించి, నైతిక విలువల గురించి మాట్లాడుతుంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం. మేమేమీ సమర్థించే కార్యక్రమం చేయట్లా. మేము ఎంక్వైరీ కోరుతున్నాం. గోరంట్ల మాధవ్ గురించి ఎంక్వైరీ జరగాలి. ఐ డిమాండ్. నేను సూటిగా చెబుతున్నా, ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం డీజీపీ గారికి నమస్కారం పెట్టి చెబుతున్నా, ఈ నాటకాలకు తెరదీసి వెంటనే లోకేష్ మీద ఉన్న వీడియోల మీద, లోకేష్ మీద ఉన్న ఫోటోల మీద, నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు మీద, ఆ ఆడియోలో మాట్లాడింది ఎవరో దాని మీద కేసు ఫైల్ చేయమని, దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని, దోషులైతే శిక్షించమని. అది గోరంట్ల మాధవ్ అయినా, లోకేష్ అయినా, నారా చంద్రబాబు నాయుడు అయినా తప్పనిసరిగా శిక్షకు అర్హులే. అయితే గోరంట్ల మాధవ్ చేసిన ఆ వీడియో కాలు ఎవరితో మాట్లాడాడు? ఎవరు మీడియాకి ఇచ్చారు? బాధితులుగా తనను తాను ఎవరైనా ఒక మహిళ అభినందించుకుందా? గోరంట్ల మాధవ్ ఇలా నాతో అసభ్యంగా ఒక వీడియో కాల్ మాట్లాడాడని ఎవరికైనా కంప్లైంట్ వచ్చిందా? మాట్లాడుంటే ఆ మహిళ ఎవరు? మహిళ మీ దగ్గరికి ఎవరికైనా తెలుసా? మహిళ ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చిందా? మహిళా సమాజాన్ని సిగ్గుతో తలదించుకునే విధంగా ఆయన ఏమైనా మాటలు మాట్లాడా? అది కూడా చెప్పండి. అది చెప్పుకోవాలి, మనం అది చర్చించుకోవాలా. కానీ రాష్ట్రాన్ని పరిపాలించి ఉద్ధరించానన్న నారా చంద్రబాబు నాయుడు సుపుత్రుడు 2 ఆడపిల్లలు వేసుకొని ఇంగ్లీష్ అమ్మాయిల్ని పక్కలు వేసుకొని కూర్చుంటే అదేం సిగ్గుపడట్లేదా? అనితమ్మ నీకేం కనపడట్లేదా? ఏమీ లేదు, మాట్లాడటానికి అంశాలు లేవు, డిబేట్లకు పాయింట్ లేదు. అందుకనే ఒక కల్పిత కథనాలను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కథనాలు కొన్ని సృష్టించుకొని వాటి మీద నుంచి అల్లుకొని వాళ్ళే డైరెక్షన్ చేసుకొని వాళ్ళే స్క్రీన్ ప్లే రచించుకొని వాళ్ళే టెలివిజన్లో ప్లే చేసి వాళ్ళే డిబేట్లు పెడతారు. ఇది నారా చంద్రబాబు నాయుడు యొక్క దిగజారుడు పరాకాష్ఠ రాజకీయం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీ పుత్రుడి మీద జరిగిన ఆ ఫోటోల గురించి కూడా దయచేసి ఎంక్వైరీ అడగమని చెప్పి కోరుతున్నాను. నువ్వు ఎంక్వైరీ అడిగితేనే ఇప్పుడు రైట్ టైంలో మీరు కూడా మంచి పాయింట్ తీశారు కాబట్టి ఆ ఫోటోల మీద కూడా ఎంక్వైరీ అడగండి. ఈరోజు ఎవరెవరైతే డీజీపీ ఆఫీస్కి ముందుకు వెళ్ళి గొడవ చేశారో ఆడవాళ్ళు, వాళ్ళందరూ కూడా లోకేష్ ఫోటోల మీద కూడా ఎంక్వైరీ అడగాలి. ఓటుకు నోటు కేసు మీద కూడా ఎంక్వైరీ. అది కదా పరువు తక్కువ, అది కదా 40 సంవత్సరాల చరిత్ర కలిగిన, ఇండస్ట్రీ చరిత్ర కలిగిన నారా చంద్రబాబు నాయుడు మోకాళ్ళ మీద అడ్డు కూర్చున్నాడు. కేసీఆర్ ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడని నేను అంటున్నా, కూర్చోలేదని మీరు అంటున్నారు. ప్రూఫ్లు తీద్దాం. ఆజాదీక అమృత మహోత్సవంలో భాగంగా ఒంగోలులోని రైల్వే స్టేషన్ రోడ్లో గల పేస్ ఎన్ఆర్ఐ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకొని స్కూల్ నుండి ర్యాలీగా బయలుదేరారు. కలెక్టర్ బంగ్లా, ప్రకాశం భవన్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ నుండి చర్చి సెంటర్ వరకు తిరంగా ర్యాలీ సాగింది. చర్చి సెంటర్లో కొద్దిసేపు మానవహారం నిర్వహించారు. ఈ ర్యాలీలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులతో కలిసి ఈ యొక్క తిరంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈ యొక్క మన జెండా అంటే మన జాతీయ జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారి జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 15 దాకా కూడా ఈ యొక్క తిరంగా ర్యాలీలు చేపడతా ఉన్నారు. ఏదంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే స్వతంత్ర సమర యోధులు ఉన్నారో వారి యొక్క విగ్రహాలని శుభ్రం చేసుకుంటూ వారందరినీ కూడా మనం నెమరు వేసుకుంటూ వారి యొక్క జ్ఞాపకాలను మనం చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలి. అదేవిధంగా 13వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిపైన మన జాతీయ జెండాని ఎగురవేసి మన యొక్క ఏదైతే మన జాతీయ భావాన్ని ప్రకటించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క సూచనల మేరకు ఈరోజు మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని భీమవరంలో నిర్మించడం జరిగింది. అలానే ఎంతోమంది మన భారతదేశం కోసం వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. అట్లనే డయర్ని ఎట్లయితే మన లండన్ వెళ్ళి మన ఉద్దమ్ సింగ్ గారు వాళ్ళని హతమార్చారు అంటే మన జాతికి చేసినటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా పోరాడి మన స్వాతంత్రం కోసం పాటుపడ్డారు. కాబట్టి వాళ్ళ యొక్క త్యాగాలని గుర్తు చేసుకుంటూ మనం యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగనే హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం 13 నుంచి 13, 14, 15 ఈ 3 రోజులు జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ జెండాన్ని ఆవిష్కరించాలనే ఒక సదుద్దేశంతో దీనివల్ల ప్రతి వ్యక్తికి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా దేశం పట్ల గౌరవం జాతీయ జెండా ఏం చదువుతున్నారు. Good morning everyone, this is Kundana Sri from 9th class. As we are celebrating 75 years of independence, in our school we conducted Tiranga Rally. Very happy to participate in this. Thank you. Good morning everyone, this is Nishita of 9th standard of Pace NR school. I am really happy to participate in this rally. Thank you so much for this. And అందరికీ శుభోదయం. నా పేరు నాగాక్షియ. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను చదువుకుంటున్న స్కూల్ పేస్ ఎన్ఆర్ఓ ఒలింపియాడ్. సో 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ద్వారా మేము ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం హ్యాకింగ్ పద్ధతిలో డ్రా చేసుకోవడాన్ని నిరసిస్తూ ఎస్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీజీఎల్ఐ, జెడ్పీపీఎఫ్, సరెండర్ లీవ్ వంటివి సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేయడాన్ని నిరసించారు. 3 నుండి 5 తరగతుల విలీనాన్ని వెంటనే నిలిపివేయాలని, అర్హులైన ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ ధర్నాలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బిసిహెచ్ వెంకటేశ్వర్లు, నాయకులు కడియాల ప్రసాద్, ఆదినారాయణ, సిహెచ్ శ్రీనివాసరావు, జి రవిశంకర్, ఎం మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. హ్యాకింగ్ పద్ధతిలో ఈ ప్రభుత్వం డబ్బులన్నీ దోచుకుంటుంది కాబట్టి ఎస్టీయూ సంఘ పక్షాన్ని మేము దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఉపాధ్యాయులు, ఉద్యోగులు వాళ్ళు పెట్టినటువంటి రుణాలని సకాలంలో చెల్లించాలని, అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ని, క్లోజర్స్ని వెంటనే పరిష్కారం చేసి సకాలంలో చెల్లించాలని చెప్పని, అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులని వాళ్ళని పూర్తిగా ఓపీఎస్ ఉద్యోగులుగా మార్చాలని చెప్పని, ప్రమోషన్లు ఇస్తామని చెప్పి మభ్యపెడుతున్న ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో జేఎల్ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా 3, 4, 5 తరగతులు ఏవైతే ఉన్నాయో ఆ తరగతులు గ్రామీణ ప్రాంతాల్లో చాలా దగ్గరగా ఉండి విద్యార్థులు చదువుకోవడానికి బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు చదువుకోవడానికి వీలుగా ఉంటే వాటిని విలీన ప్రక్రియ పేరుతోటి 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో కలపడం వల్ల ఇప్పటికే దాదాపు 40% 5వ తరగతి పాస్ అయిన విద్యార్థులు డ్రాప్అవుట్ అయిపోయారు. వాళ్ళ హాజరు నమోదు కావటం లేదు, ఆ పిల్లలు ఎక్కడున్నారో తెలియటం లేదు. కాబట్టి ప్రైవేటు విద్యా వ్యవస్థని ప్రోత్సహించడంలో భాగంగా ఈ ప్రభుత్వము కొన్ని ప్రైవేటు సంస్థలతో టైఅప్ అయ్యి సకాలంలో వాళ్ళకి ఆ ఉమ్మడి అది అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తూ ఉన్నది. మేము ఎస్టీ తరఫున డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఉంటారు, బడుగు బలహీనులు, ఎస్సీ ఎస్టీలు. కాబట్టి ప్రభుత్వంలో ఒక భాగమే మా యొక్క అమౌంట్ని తీసుకెళ్ళి సంస్కరణలకు అని చెప్పేసి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయము? మా యొక్క పరిస్థితి ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. ప్రభుత్వంలో మేము కూడా ఒక భాగం అనేటువంటి విషయాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. అలాగే 3, 4 తరగతుల విలీనాన్ని చాలా దౌర్భాగ్యంగా తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్లో చూసినటువంటి కరోనా టైంలో తల్లిదండ్రులు ఫీజు కట్టలేక మా పాఠశాలలో చేరిస్తే అది రోల్ పెరిగిందని చెప్పేసి దాన్ని భూతద్దంలాగా చూపించి ప్రభుత్వం యొక్క ఘనత నాడు నేడులో మేము సాధించిన విజయం అని చెప్పారు. లాస్ట్ 2021, 22 లెక్కలు చూపించి ఈ రోజుకి కూడా డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ ఈరోజు మేము అడుగుతున్న వాస్తవాలు 22, 23 యొక్క లెక్కలు తీయండి. ఈరోజు 6 లక్షల మంది ఆ రోజు చేరితే ఈరోజు 12 లక్షల మంది విద్యార్థులు బయటికి వెళ్ళిపోయారు. దీనికి కారణం ఎవరు? దీని యొక్క కష్టతరమైనటువంటి విషయాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. తర్వాత పాఠశాలలు బయటికి వెళ్ళిపోతున్నాయి,
24 గంటలు ఇంట్లో ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ఏదైతే బియ్యం ఉన్నాయో షాపులు, ఆ షాపులు పక్కన పెట్టి బియ్యమేమో ఇంటికాడికి వస్తుంది, బడేమో బయటికి పోతా ఉంది. ఈ ప్రభుత్వం పెల్లూరు గ్రామంలో వేంచేసిన శ్రీ విజయ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 108 కలశాలతో మహిళా భక్తులు గ్రామోత్సవం చేశారు. అనంతరం అమ్మవారికి గంగాజలంతో అభిషేకం నిర్వహించారు. సుదర్శన లక్ష్మీనారాయణ హోమం జరిపించారు. ఆలయ ధర్మకర్త నిర్మలాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సరోజహస్తే ధవళతరాంకుశగంధమాల్య తీసుకొని కలిసాలు సర్దేలోపు సర్దుకో 5 నిమిషాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓసరవెల్లి రాజకీయాలు చేయడం నాకు చేత కాదు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఘనంగా మాజీ మంత్రి సిద్ధారావు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం. నగల షాపింగ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఎక్స్పర్ట్స్ ని చూడనివ్వండి. బంగారం ధర, తరుగు ఛార్జీలు అన్నీ చూడాల్సి ఉంటుంది. బాగా బేరం ఆడమైనా రావాలి. అది లేదంటే పరిచయాలన్నా ఉండాలా. డిస్కౌంట్ లేదంటే ఇక ఆలోచన రానీకు. అట్లెందుకు, మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్ ఉంది కదా. అంటే సరసమైన తరుగు ఛార్జీలు, ప్రతి కొనుగోలు స్పష్టమైన బిల్లుతో. ఇంకా ఇండియా యొక్క బెస్ట్ గోల్డ్ రేట్ మీ సిటీలో. నిజమా? మరైతే ఎక్స్పర్ట్ కాకపోయినా నష్టమేం లేదు. బేరమాడే అవసరమే లేదు. పరిచయంతో పని లేదు. ఇంకా తరుగు ఛార్జీల్లో కళ్ళబొల్లి డిస్కౌంట్స్ ఉండవు. మీరు కేవలం ఇంత కొన్నా సరే ఎప్పుడు బెస్ట్ ప్రైజే దొరుకుతుంది. ఎక్కడైనా కంపేర్ చేసి చూసుకోవచ్చు. అదే మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్. Exactly. Malabar Fair Price Promise. Fair making charges for everyone, every day and everywhere.